నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వివాహ బంధాలు దారుణ పరిణామాలకు దారితీస్తున్నాయి. ఒకరు ఇంకొకరితో వెళ్లిపోవడం వరకు ఉండగా ఇప్పుడు వారి పిల్లలను, భర్త, భార్యలను చంపుకుంటున్న రోజులివి. ఎప్పుడు ఎవరు ఏ విధంగా చేస్తారో అస్సలు అర్థం కావట్లేదు. ముఖ్యంగా పెళ్లైన కొత్త జంటలే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో రాష్ట్రంలో అత్త అల్లుడు కలిసి పారిపోయారు. కొత్తగా పెళ్లైన అల్లుడిని బుట్టలో వేసుకున్న అత్త అతడితో వెళ్లిపోయింది. వీరిద్దరి మధ్య వయసు భేదం 30 ఏళ్లు ఉండడం ఇక్కడ గమనార్హం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని దావణగిరి జిల్లా చిన్నగిరి తాలూకాలో మరవంచి గ్రామానికి చెందిన గణేష్, ఆయనకు 25 సంవత్సరాలు. ఈయనకు 2 నెలల కిందట ఇక ముద్దనహల్లి గ్రామానికి చెందిన హేమతో వివాహమైంది. వివాహమైన అనంతరం పూజా కార్యక్రమాలు, తీర్థయాత్రలు వంటివి ముగిసి నెల కిందట గణేష్, హేమ తమ కాపురాన్ని ప్రారంభించారు. కాపురం మొదలు పెట్టిన కొన్నాళ్ళకే భార్య హేమకు విస్తుగొల్పే విషయం తెలిసింది. తన తల్లి శాంతతో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలిసి దిగ్భ్రాంతికి గురైంది ఆమె. ఇక కుమార్తె హేమను గణేష్ కు ఇచ్చి శాంత దగ్గరుండి వివాహం జరిపించారు. ఇక ఇల్లరికంగా గణేష్ ను తన ఇంట్లోనే శాంత ఉండేలా చూసుకుంది. వివాహం జరిగిన 15 రోజుల తర్వాత గణేష్, హేమ సవితి తల్లి శాంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల గణేష్ మొబైల్ ఫోన్ ను శాంత అసభ్యకర సందేశం పంపింది. ఇది చూడడంతో హేమ నిలదీసింది. హేమ వెంటనే ఆ సందేశాలను తన తండ్రి నాగరాజ్ కు పంపించింది. తమ విషయం ఇంట్లో వారికి తెలియడంతో శాంత వెంటనే ఇంట్లోని డబ్బు, నగలు దొంగలించి అల్లుడు గణేష్ తో కలిసి పారిపోయింది. పారిపోయే సమయంలో గణేష్ తన భార్య హేమను బస్ స్టాప్ లో వదిలి మరీ పారిపోయాడు. ఇక హేమ వెంటనే చిన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కాగా గణేష్ కు 25 ఏళ్లు ఉండగా అత్త శాంతకు 55 ఏళ్లు ఉన్నాయి. ఇద్దరి మధ్య 30 ఏళ్ల వయసు తేడా ఉన్నా కూడా వారి మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. అయితే వివాహానికి ముందే గణేష్ తో శాంతకు వివాహేతర సంబంధం కొనసాగుతుందని తెలుస్తుంది. అతడితో ఇంట్లోనే తమ బంధాన్ని కొనసాగించేందుకు పెద్ద కుమార్తె హేమను ఇచ్చి శాంత పెళ్లి చేసిందనే అంశం విస్తుగొలుపుతుంది. తన సుఖం కోసం కూతుర్ని ఎరగా వేసిందనే విషయం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. గతంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త అల్లుడితో కలిసి అత్త పారిపోవడం సమాజంలో ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇటువంటి విషయాలు చూస్తుంటేనే సమాజం ఎటు వెళ్తుందా అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వావి వరస లేకుండా ఇంత దారుణానికి పాల్పడుతున్నారు ఇప్పటి సమాజం. ఇక చూస్తే వయసుతో సంబంధం లేకుండా, వావి వరుసలు లేకుండా చాలా దారుణంగా అయితే ఇప్పుడు సమాజం ఏర్పడింది. ఇటు చూస్తే తండ్రి కుమార్తెను మామ అంటే తండ్రితో సమానం. అటువంటి మామ కూడా తన ఇంటికి వచ్చిన కోడల మీద అఘాయిత్యం చేయడం, ఫ్రెండ్ అని లేదు, అన్న అని లేదు, ఎటువంటి విభేదాలు లేకుండా ఇంత దారుణానికి పాల్పడుతుంది ఇప్పుడు సమాజం. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇష్టం లేని పెళ్లి చేయడంతో కూడా ఆ భార్య తన భర్తని నిర్దాక్షిణంగా చంపడం, ఇలాంటివి కూడా చాలా విస్తుపోయే నిజాలైతే ఇప్పటి సమాజంలో వెలుగులోకి వస్తున్నాయి. మరి సమాజం ఎటు దారి తీస్తుందో ఏంటో. ఇటువంటి విన్నప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.